నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు ప్రముఖ ఆంకాలజిస్ట్, ఆస్ట్రాలజిస్ట్, పామిస్ట్ గౌరవనీయులు గౌరీ శంకర్ గారు మనతో ఉన్నారు. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను తల్లి, మీరు ఎలా ఉన్నారమ్మా? బాగున్నామండి. బాగున్నారా? పీపుల్ మీడియా ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు డాక్టర్ గౌరీ శంకర్. ఇప్పుడు జూన్ మాసంలో మనం మాస ఫలితాలు చెప్పడానికి మీరు పిలిచారు, ఇక్కడికి వచ్చాం. ఈ ద్వాదశ రాశులకి ఏ విధంగా ఉంటుంది మాస ఫలితాలు? ప్రతి మనిషి జీవితంలో తనని తాను గురించి తెలుసుకోవాలని ఎంతో తపన పడుతుంటాడు. నాలో ఉన్నటువంటి మైనస్లు ఏంటి, నాలో ఉన్నటువంటి లోపాలేంటి, ఆ లోపాలు ఎలా సరి చేసుకోవాలి, ఎటువంటి పరిహారం చేసుకుంటే నా లోపాలన్నీ సరిదిద్దుకోగలుగుతాను, నా జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగగలుగుతానని ప్రతి మనిషి ఒక కోరికతోటి ముందుకు వెళుతుంటారండి. వారు ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్ని ఎవరు ఏ రాశి వారో వాళ్ళు తెలుసుకొని ఆ రాశికి సంబంధించినటువంటి లోపాల్లో పరిహారాలు చేసుకొని సంతోషంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండాలని కోరుకుంటారు. ఇప్పుడు మనం పీపుల్స్ మీడియా పాయింట్ వారి ద్వారా ఇప్పుడు ఈ ద్వాదశ రాశుల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. చెప్పమ్మా మోనిక. థ్యాంక్ యూ గురుగారు, చక్కగా వివరించారు మీరే. సో ఇప్పుడు ఏంటంటే ఈ రాశి ఫలాలు ఇవి ఒక మనిషి మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తాయి అంటారు? ముందుగా ఒక మాట. ఈ రాశి ఫలాలు వచ్చేసి తన్ని తాను గురించి తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ టీవీ దగ్గర కూర్చొని గురువు గారు చెప్పినవన్నీ విని, ఓహో ఈ విధంగా ఉంటుందా ఈ నెలంతా కూడా, అంటే గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఏమున్నాయో వాళ్ళకి తెలియదు కాబట్టి వారు గురువు గారు చెప్పిన దాంట్లో పరిహారం చేసుకుంటే మనకు చాలా బెటర్గా ఉంటుంది, మనం మంచి ఉన్నత స్థానానికి ఎదిగేటువంటి మార్గం కనిపిస్తుందని. అంటే గురువు లేనిదే మనం ఏది కూడా సాధించలేం. గురువు లేని విద్య గుడ్డి విద్య అని గురువు ఒక మార్గాన్ని చూపిస్తాడు. అంటే చదువుకోని వాళ్ళు చాలామంది ఉంటారమ్మా. వాళ్ళు ఏం చేస్తారంటే, మా రాశి ఏదో కూడా మాకు తెలియదండి, కానీ మా పేరు బలాన్ని బట్టి టీవీలో చూసి మేము తెలుసుకున్నాం పలానా రాశి. అయితే గురువుగారు పలానా రాశి గురించి చెప్పినప్పుడు దానిలో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ మేము సరి చేసుకుంటానికి ఆయన పరిహారం కూడా చెప్పారు, అది మేము చేసుకుంటున్నాం, మాకు చాలా హ్యాపీగా ఉంది. అయితే మేము ఆ గురువుని అనుకరించటం వల్ల మాలో ఉన్నటువంటి లోపాలు మేము తెలుసుకోగలిగాము అనేటువంటి ఆనందాన్ని పొందగలుగుతారమ్మా. అంటే జరగబోయేది ఇప్పుడు ఈ జూన్ మాసంలో ఒక ప్రమాదం జరగబోతుంది, జాగ్రత్త అని చెప్తాం. వాళ్ళు ఏం చేస్తారు, గురువుగారు చెప్పారు కాబట్టి ఏదో ప్రమాదం జరుగుతుంది అంటే గ్రహాల స్థితిగతులను బట్టి గురువుగారు చెప్పారు కాబట్టి ఆయన్ని మనం అనుసరిస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండడం వల్ల ఆ ప్రమాదాన్ని నుంచి తప్పుకోగలుగుతారు. లేకపోతే ఆ ప్రమాదానికి గురి అవ్వడం వల్ల వాళ్ళ కుటుంబం అంతా కూడా బాధతో ఉంటారు. అవునా కదా? అంటే ముందు చూపు, అంటే జరగబోయేది కొంత ముందుగా తెలుసుకొని వాళ్ళ జీవితంలో జాగ్రత్త పడటానికి ఈ రాశి ఫలాలు, వార ఫలాలు, ఈ మాస ఫలాలు ఏమన్నా జీవితంలో ముందు బాట, అంటే ఏం జరగబోతుంది, మనం ఎలా ఉండాలి అనేటువంటిది ముందు తెలుసుకోగలుగుతారు తల్లి. ఓకే, సరే గురువు గారు. అయితే ఇప్పుడు జూన్ మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది? జూన్ మాసంలో మాస ఫలితాలను మనం తీసుకున్నట్టయితే ఈ ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా ఏ విధంగా ఉంది మనం ముందుగా తెలుసుకోవాలమ్మా. అయితే ఈ మేషరాశిలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి మొట్టమొదటిగా, అయితే ఆ గ్రహాల యొక్క స్థితిగతుల గురించి మనం తెలుసుకోవాలి. ఈ మేషరాశి వారికి ఏంటంటే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో ఎవరైతే జన్మిస్తారో వారికి, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి ఈ మేషరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. అంటే మిగతా వారికి రావు, ఈ నక్షత్ర వాళ్ళ మటుకే మేషరాశికి వర్తిస్తాయి. అయితే ఈ నక్షత్రాల గురించి తెలియని వారు మరి ఎలా చూసుకోవాలండి అంటే, మీ పేరులో మొదటి అక్షరము చు, చే, చో, లా, అంటే చు అనే అక్షరం కానీ, చే అనే అక్షరం కానీ, చో, లా అనే అక్షరాలు కనుక వచ్చినట్టయితే, లీ, లు, లే, లో, ఆ అనే అక్షరాలు కనుక మీ మొదటిగా వచ్చినట్టయితే అవి కూడా ఈ మేషరాశికి వర్తిస్తాయి. అంటే
ఈ పేరులో మొదటి అక్షరంగా ఉన్నవాళ్ళు ఈ మేషరాశి యొక్క ఫలితాలన్నీ చూసుకుంటే కరెక్ట్గా వర్తిస్తాయి వాళ్ళకి. ఓకే. ఇది అయితే ఇప్పుడు మేషరాశికి గ్రహస్థితి ఎలా ఉంది ఈ జూన్ మాసంలో మాస ఫలితాలు ముందుగా మనం తెలుసుకుంటే, లగ్నంలో శుక్రుడు ఉన్నాడు, ద్వితీయ స్థానంలో రవి బుధులు ఉన్నారు, తృతీయ స్థానంలో గురువు ఉన్నాడు, చతుర్థ స్థానంలో కుజుడు ఉన్నాడు, పంచమ స్థానంలో కేతు ఉన్నాడు, లాభస్థానంలో రాహు ఉన్నాడు, వ్యయ స్థానంలో శని ఉన్నాడు. అంటే ఏ ఏ స్థానాల్లో ఎవరెవరు ఉన్నారో వారిని బట్టి మనకి ఫలితాలు తెలుస్తూ ఉంటాయి. అయితే ఈ మేషరాశి వారు ఎలా ఉండాలి ఈ మాసం అంతా అంటే క్రమశిక్షణతోటి మెలగాలి. ఇష్టం వచ్చినట్టు కాకుండా ఒక క్రమ పద్ధతిలో క్రమశిక్షణలో మెలిగితే వాళ్ళు ముందుకు సాగలుగుతారు, విజయాన్ని పొందగలుగుతారు. అలాగే ఆర్థిక పరిస్థితి కూడా ఈ విధంగా వెళ్ళడం వల్ల వారికి మెరుగ్గా ఉంటుంది. అంటే మునుపటి కన్నా కూడా ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. అలాగే రావాల్సినటువంటి బాకీలన్నీ కూడా ఎవరికో డబ్బులు ఇచ్చి వడ్డీకి అయ్యో ఇంకొంచెం ఎక్కువ వస్తాయి కదా అనే ఆశతోటి ఇచ్చిన బాకీలన్నీ కూడా ఈ మాసంలో వసూలు అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మేషరాశి వారికి. అలాగే విహారయాత్రలు చేస్తారు ఆనందంగా. కొన్ని కొన్ని ప్రదేశాలకు వెళ్ళాలని కుటుంబ సమేతంగా అందరు కలిసి విహారయాత్రలు చేయడం, కొన్ని పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడం, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి యోగం కూడా ఉంది ఈ మేషరాశి వారికి. అలాగే ఎప్పటి నుంచో విలువైన వస్తువులు కొనుక్కోవాలి, ఆభరణాలు కొనుక్కోవాలి అనేటువంటి స్త్రీల యొక్క ఆశ, అంటే బంగారం కొనుక్కోవాలి, మా ఆయనకి ఎక్కువ డబ్బులు వస్తాయి అనుకునే వారి కోరిక కూడా ఈ మాసంలో నెరవేరేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అంటే బంగారాన్ని కొనుగోలు చేస్తారు. అలాగనే ఇంకా విలువైన వస్తువులు, అయ్యో నాకు మంచి ఎలక్ట్రిక్ బైక్ ఉంటే బాగుంటుంది, ఎలక్ట్రిక్ కారు ఉంటే బాగుంటుంది అని మీ కోరికలు కూడా ఈ మాసంలో తప్పకుండా నెరవేరేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఇంకా పాత వాహనాలు ఏమైనా ఉంటే అవి అమ్మి పడేసేసి మళ్ళీ కొత్త వాహనాలు ఎక్స్చేంజ్ కూడా చేసుకునేటువంటి సూచనలు ఉన్నాయి. అయితే వివాహం కాని వారికి, వివాహం కోసం ఎంత ప్రయత్నం చేసినా వివాహం కాని వారికి కూడా ఈ మాసంలో వివాహం అనుకున్న స్త్రీలకు కానీ పురుషులకు కానీ వాళ్ళు అనుకున్న విధంగా అనుకున్న అమ్మాయి రావడం కానీ, అబ్బాయికి అనుకున్న విధంగా మంచి అమ్మాయి రావడం, మళ్ళీ అబ్బాయికి మంచి అమ్మాయి రావడం, ఇలాంటి సెట్ అయ్యేటువంటి సూచనలన్నీ కూడా ఈ మాసంలో బాగున్నాయి అన్నమాట. అలాగే వ్యాపారం చేసేవారు అద్భుతంగా పెట్టుబడులు దేనికి పడితే దానికి పెట్టుబడులు పెడుతుంటారు. అలా కాకుండా వారికి ఏ వ్యాపారం కలిసి వస్తుందో దాంట్లో పెట్టుబడి పెట్టాలి, అంటే దాంట్లో లాభాలను పొందగలుగుతారు. అంటే చేస్తున్న వ్యాపారం కాకుండా కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టాలంటే వారు ఆ వ్యాపారం కలిసి వస్తుందా లేదా తెలుసుకొని పెట్టగలిగితే ఈ మాసంలో వాళ్ళకి మంచి లాభాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ పరంగా అందరూ హాయిగా ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. అంటే పెద్దల మాట జవదాటకుండా వారి మాటని అనుసరిస్తూ వారి బాటలో నడుచుకోవడం వల్ల కుటుంబం ఆనందదాయకంగా ఉంటుంది. నువ్వెంత అనుకుంటే మాట వస్తుంది, ఇంట్లో గొడవలు అయిపోతాయి. అలా ఉండకుండా పెద్దలకి సహకరిస్తారు కాబట్టి ఈ మాసంలో చక్కగా పెద్దవాళ్ళని గౌరవించడం వల్ల అందరూ హ్యాపీగా ఉంటారు. ఆరోగ్యపరంగా అలాగనే దీర్ఘకాలిక రోగాలతోటి బాధపడుతున్న వారికి కూడా కొంత ఉపశమనం ఉంటుంది, కొంత ఆరోగ్యపరంగా బాగుంటుంది. అలాగే సంతానం లేని వారికి కూడా, సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఈ మాసంలో సంతానం కలిగేటువంటి యోగం ఉంది. అలాగే వీరు కొంతమంది వైద్యులను కూడా సంప్రదించడం వల్ల ఇంకా వారికి మేలు జరుగుతుంది. రిపీట్, సంతానం వలన తల్లిదండ్రులకి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటట్టున్నాయి. వాళ్ళ పిల్లలు ఫారెన్ వెళ్ళటం కానీ, బీటెక్ ఎంటెక్లో మంచి మార్కులతోటి ర్యాంక్ పాస్ అవడం వల్ల తల్లిదండ్రులు సంతోషిస్తారు. పిల్లల వలన తల్లిదండ్రులకి ఆనందదాయకంగా ఉంటుంది. కొంతమంది మధ్యవర్తుల వల్ల కొన్ని కలహాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. అంటే తల్లిదండ్రులకి పిల్లలకి, మీ పిల్లడు అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు, కొంత ఇబ్బందికరంగా కలహాలు పెట్టేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, చూడలేని వాళ్ళు. అది ఎంత మటుకు నమ్మాలి, ఎంత మటుకు నమ్మకూడదు అనేటువంటి ఆలోచించుకొని ముందుకు నడుచుకోవడం వల్ల బాగుంటుంది. అయితే ఈ కాలేజీలో చదువుకునే పిల్లల మటుకు చెడు స్నేహాలతోటి ఎంజాయ్ చేద్దాం, ఆనందాన్ని పొందుదాం అనేటువంటి
ఆ హ్యాపీనెస్ తోటి చెడు స్నేహాలు చేసి వ్యసనాలకి గురయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి అటువంటి వ్యసనాలకి పోకుండా కొంచెం దూరంగా ఉండడం వల్ల చాలా బాగుంటుంది. అయితే తల్లిదండ్రులకు కానీ పెద్దలకు కానీ సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. పై అధికారుల వలన వీళ్ళకి మంచి గుర్తింపు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అయితే చిన్ననాటి స్నేహితుల్ని కూడా కలుసుకోవడం జరుగుతుంటుంది. పెద్దవాళ్ళు గెట్ టుగెదర్ లాంటివి చేసుకుంటూ ఉంటారు. అయితే ఆర్థిక లావాదేవీల గురించి మాట్లాడుకుంటారు. ఒకరికొకరు సహాయం చేసుకునేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ మాసంలో. అలాగే ఇష్టమైన ప్రాంతాలకు వెళ్ళాలని పిల్లలు గోల చేయడం వల్ల తల్లిదండ్రులు ఒప్పుకోవడం జరుగుతుంది. కానీ కొన్ని స్థలాల్లో జాగ్రత్తగా ఉండాలి. సముద్ర ప్రాంతాల్లో కానీ కొండ ప్రాంతాల్లో కానీ ఊటీ కొడైకెనాల్కి వెళ్ళినప్పుడు ఆనందం తట్టుకోలేక ఎటో వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకుండా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకొని ఆ ప్రాంతంలో ఆనందాన్ని పొందారు. కానీ ఏంటంటే తొందరపడతనం పనికిరాదు ఇప్పుడు కూడా. అలాగే మీ రావలసినటువంటి తల్లిదండ్రుల నుంచి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా సరిగ్గా కరెక్ట్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. అన్నదమ్ములు కానీ అక్క చెల్లి కానీ కొట్టుకోకుండా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. కుటుంబంలో అందరూ శుభవార్తలు వినేటువంటి యోగం కూడా ఉంది. అంటే మంచి వివాహాలకి అటెండ్ అవుతుంటారు, వివాహాది శుభకార్యాలకి. తర్వాత కొన్ని ఫంక్షన్స్ కూడా అందరూ కలిసి వెళ్ళడం జరుగుతుంటుంది. ఇంట్లో ఏదైనా రిపేర్లు ఉన్నా సరిగా అవన్నీ కూడా సరి చేసుకోగలుగుతారు. ఇంటిని గృహాన్ని తీర్చిదిద్దుకోగలుగుతారు స్త్రీలు. ఎవరి మీద ఆధారపడకుండా ఈ మేషరాశి వారు ఈ మాసం అంతా కూడా కష్టపడి మీ కాళ్ళ మీద పైకి రావడం జరుగుతుంటుంది. అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చెప్పాను కదా, మధ్యవర్తులు ఇద్దరికీ గొడవ పెడుతూ ఉంటారు, ప్రేమికులను విడగొడవ పట్టచ్చు. కాబట్టి మధ్యవర్తుల మాటలు ఎప్పుడూ వినకూడదు. ఏదనుంటే వారు మాట్లాడుకోవాలా, ఏదనుంటే సరి చేసుకోవాలి. కానీ మధ్యవర్తుల మాట వినటం వల్ల ఇబ్బందులు పాలైపోతారు. అయితే ఉద్యోగం లేకుండా తిరుగుతున్న వారికి, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ మాసంలో మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం. ఒక ఉద్యోగం కాదు, 2-3 రకాల ఉద్యోగాలు వస్తాయి. ఏ ఉద్యోగంలో జాయిన్ అవ్వాలనేటువంటి సందిగ్ధంలో కూడా పడేటువంటి సూచనలు కూడా ఉన్నాయి ఉద్యోగస్తులకి. అయితే విదేశాలు వెళ్ళి మనం అక్కడ ఉద్యోగం చేసుకోవాలని ప్రయత్నం చేసే వారికి కూడా తప్పకుండా విదేశాలకు వెళ్ళడానికి వీసా కూడా దొరుకుతుంది. ఆ విధంగా కూడా విదేశాల్లో ఉన్నవారు కూడా స్నేహితులు కానీ బంధువులు కానీ వీళ్ళు సహకరిస్తారు. తప్పకుండా వీరు అక్కడికి ఉద్యోగానికి వెళ్ళేటువంటి అర్హతని కలిగి ఉంటారు. అయితే ఇంకా వీళ్ళు ఇంకా మంచి ఫలితాలు రావాలి అంటే గురుగారు ఏం చేయాలని మీరు అడుగుతారు. కాబట్టి గణపతికి పూజించుకొని గణపతికి గరికమాల వేయాలి. అంటే మనకి వస్తున్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగించేది గణపతి. గణపతి స్మరణ చేసుకుంటూ గణపతికి ఎప్పుడైతే గరికమాలని మీరు వేశారో మనస్ఫూర్తిగా, ఆ స్వామికి ఇష్టమైనటువంటి గరికమాల ఉండ్రాయిని ఎప్పుడైతే పెడతారో మీకున్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిస్తాడు ఆయన. ఇంకా తొందరగా ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే మీకు తోచిన విధంగా మీకు తాహతికి తగ్గినట్టుగా పేదవారికి ఉన్నంతలో కొంత సహాయం చేయండి. తప్పకుండా ఆ పుణ్యఫలం మీకు లభిస్తుంది. మేషరాశి వారికి ఈ విధంగా చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. కుటుంబం అంతా శాంతియుతంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ గురుగారు. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మేషరాశి వారికి ఈ నెలలో ఎటువంటి పరిహారాలు పెద్దగా లేకుండా వాళ్ళ రాశి అనేది చాలా బాగుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్.